వీళ్ళంతా పరిగెట్టేస్తున్నారా అనే ఏంట్రా వెళ్ళిపోతున్నారా అనే డబ్బులు అని ఎత్తున్నారా? బా ఎన్ని రోజులైంది జెండా చూసి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఖత్తర్ లో ఉన్నాను. ఈ రోజు రంజాన్ నెలలో 7వ రోజు. గడిచిన 6 రోజులు కూడా చాలా బాగా గడిచినాయి. అవన్నీ కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ప్లేలిస్ట్ లో ఉంటాయి, ఒకసారి చూడండి. రంజాన్ నెలలో గల్ఫ్ దేశాల్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపించాలని నా ఇంటెన్షన్. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటిలాగానే మన వీడియో కార్ఫోర్ తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ఎదరైతే భోజనాలు ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు దానికోసమే అలాగంతా కూడా అక్కడికి వెళ్తున్నారు. ఈ బస్సులు అయితే మెట్రో సర్వీస్ అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న సందుల్లో నుంచి ప్యాసింజర్ ఎక్కించుకుంటే అక్కడ మెట్రో స్టేషన్లు అయితే దింపుతాయి. నా ఎదురెళ్తుంది చూసారు, ఇది స్కూల్ బస్సు. ఇక్కడ ఇదంతా కూడా గవర్నమెంట్ కే. ఇక్కడ స్కూల్ బస్సులు అయితే ఎల్లో కలర్ లోను, మెట్రో బస్సులు అయితే రెడ్ కలర్ లోను, ఈ గ్రీన్ కలర్ లో ఉన్న బస్సులు అన్ని కూడా మన రోడ్ సర్వీస్ అన్నమాట. अस्सलाम वालेकुम भाई, कितना है गाड़ी का? 20 रियल ఇయగా. అక్కడ ఆసియా కప్ టీ షర్ట్ మీద మన ఇండియా జెండా ఉంది చూడండి. బా ఎన్ని రోజులైంది జెండాను చూసి. వైట్ కలర్ మీద యుఏఈ, గ్రీన్ కలర్ మీద సౌదీ అరేబియా. నిన్న మేడం గారు వాళ్ళ చుట్టాలకి భోజనాలు ఇచ్చారండి. కాకపోతే నిన్న రికార్డింగ్ చేయలేకపోయాను. అయితే ఇందాక నేను సూపర్ మార్కెట్ లో ఉండగా మేడం గారు ఫోన్ చేసి సూపర్ మార్కెట్ లో సామాన్ తీసేసుకున్న తర్వాత ఇంకా డైరెక్టర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి సామాన్ అయితే తీసుకురామన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నన్ను ఇచ్చిన సామాన్ అయితే తీసుకురావాలి. ఇంకా అయ్యా నా వెనకాల కనిపిస్తుంది చూసారా, ఆ సామాన్లు ఇచ్చాను నిన్న. అక్కడ గ్రౌండ్ లోను భోజనాలు అవి పంచి పెడుతున్నారండి. చూడండి వాళ్ళ చేతిలోను బాక్స్ లోను చూసారు అట్టపెట్లు, అవి అక్కడే పంచి పెడుతున్నారు అనమాట. మన లాస్ట్ వీడియోలో చూసాం కదా, అదే నా 4 చేతిలోనే అట్టపెట్లు ఉన్నాయి. అంటే అక్కడ భోజనాలు పంచి పెడుతున్నారు. వీళ్ళంతా కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అన్నమాట. వీళ్ళు ఇక్కడే ఈ గ్రౌండ్ లోనే పంచి పెడుతున్నారు. అదిగో చూడండి, అబ్బా ఎంత పెద్ద లైన్ ఉంది అక్కడి నుంచి. ఎంత పెద్ద లైన్. మన ఈ లైన్లో నుంచి ఉంటే మా మేడం గారు సమోసాలకి వెళ్ళమన్నారు. సమోసాలు చల్లారిపోతాయి. ఇక చూడండి ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు ఆ భోజనాల కోసం. ఇక ట్రక్కుని చూసారు లోపల, ఆ ట్రక్కులోంచి తెస్తారన్నమాట. అలాంటివి 2-3 వస్తున్నాయండి రోజును. ఆ ట్రక్కులోంచి తెస్తున్నారు. వీళ్ళంతా పరిగెట్టేస్తున్నారు ఆడికి. రే అన్నయ్య ఏంట్రా వెళ్ళిపోతున్నారా అనే డబ్బులు అని ఎత్తున్నారా? ఎవడో మాట్లాడతలేదు, వెళ్ళిపోతున్నారు. ఈ అజియాలోనే బాగా ఎక్కువగా పంచి పెడతారండి. ఎందుకంటే ఇక్కడ బయట చేసుకునే వాళ్ళు బాగా ఎక్కువ మంది అన్నమాట. అంటే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, మన ఇండియా వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ గ్యారేజ్లో కానీ, ఇక్కడ టైలరింగ్ షాప్ కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ, ఇక్కడ సూపర్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళు కానీ. మేడం గారు సమోసాలు తెమ్మన్నారు. अस्सलाम वालेकुम भाई, क्या है आइटम? टिक्का బజ్జీ, పంజాబీ సమోసా, చికెన్ రోల్, అండా సమోసా, మిరపకాయ బజ్జీ, బజ్జీలు, సమోసాలు, శనగలు, మన తెలుగు వారే పకోడీ. ఈసారి మేడం గారు సమోసాలు పెంచారు, ఎక్కువగా తీసుకున్నారు. మన ఇంటి దగ్గర 1400 రూపాయలు అయింది. మేడం గారు అయితే ఈ రోజు మరి ఎవరికి భోజనం అయితే ఏమి ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను. మధ్య నుంచి పెద్దగా పని కూడా ఏం లేదు. జస్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత అలాగా సమోసాలకి వెళ్ళాను అంతే. ఇప్పుడు టైం వచ్చి 5 గంటల 4 నిమిషాలు అయితే అయింది. మేడం గారు అయితే భోజనం ఇచ్చేసారు. చూద్దాం ఒకసారి వెళ్ళి. ఈ రోజు మేడం గారు అయితే డ్రైవర్ కి అయితే ఈ భోజనం అయితే ఇచ్చారండి. ఈ గేమాత్లు అంటారు, చాలా స్వీట్ ఉంటాయి, బాగుంటాయి. పంజాబీ సమోసా, చికెన్ కర్రీ, వైట్ రైస్, కుబ్బూస్, శాండ్విచ్, మ్యాంగో జ్యూస్. పని మనుషులు వాళ్ళతో పాటుగా మా మేడం గారు కూడా ఈ వంటలు చేస్తున్నారు అన్నమాట. పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. అక్కడ భోజనాలు పంచి పెడుతున్నారంట. అయిపోతాయి నేను భయం అనమాట. అంతేలేండి, మరి బయట వర్క్ చేసుకునే వాళ్ళు ఇంకా మాత్రం కంగారు ఉంటుంది. మరి అందరూ మా మేడం లాగా టైం టు టైం భోజనం అయితే ఇచ్చారు కదండి. భోజనం చేసిన వెంటనే మళ్ళీ అలాంటి సల్యూట్ ఉంటుంది. ఇంకా అందరూ మళ్ళీ వెంటనే మసీదుకి అయితే వెళ్తారు. అక్కడైతే ప్రార్థన చేస్తారు. మా ఓనర్ కొడుకు ల్యాండ్ క్లోజర్ కారు పోయిందండి. లొకేషన్ పంపించి సనాయా అనే ఏరియాలోను అక్కడ ఇమ్మన్నారు. ఇప్పుడు ఆ లొకేషన్ చూసుకుంటూ వెళ్తున్నాను. కారు అయితే వేరే డ్రైవర్ ముందు తీసుకెళ్లిపోయారు. నేనైతే వెనకాల వెళ్తున్నాను. ఈ సనాయా అనే ఏరియా మొత్తం కార్లు రిపేర్లు, ట్రక్ రిపేర్లు, బస్ రిపేర్లు అన్ని కూడా ఇక్కడ వెహికల్ రిపేర్లు అన్ని ఇక్కడే జరుగుతాయండి. ఇక్కడే షోరూమ్లు కూడా ఉంటాయి. కారు కొత్త షోరూమ్లు కూడా ఇక్కడే ఉంటాయి.
చూడండి ఇవన్నీ కూడా ఇంకా కార్ గ్యారేజ్లో ఇవన్నీ సన్నయ్య స్ట్రీట్లో మొత్తం అన్నీ కార్ గ్యారేజ్లే. అందులోకి ఇవ్వాలి మా ఓనర్ ఇదే లొకేషన్ ఎక్కడికే పంపించారు. ఈ గ్యారేజ్ కదంట, వేరే గ్యారేజ్ అంట. ఎల్లా రో 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 ఇది ఈ గ్యారేజ్ అండి. ఈ గ్యారేజ్లో ఇవ్వాలి. మేమేమో అంతకుముందు గ్యారేజ్లోకి వెళ్ళిపోయాం. అక్కడ ఇచ్చేసాం. ఇంకా వేరే డ్రైవర్ నేను. నా డ్యూటీ అయితే అయిపోయిందండి. ఇంకెక్కడి నుంచి నా రూమ్కి అయితే వెళ్ళిపోవడమే. సో ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సక్సెస్ఫుల్గా అయితే 7వ రోజు అయితే కంప్లీట్ చేస్తాం. 8వ రోజు కోసం వెయిటింగ్. రేపు 8వ రోజున ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా మళ్ళీ వీడియో తీసి అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఇన్కేస్ ప్రీవియస్ వీడియోలు ఎవరైనా సరే మిస్ అయితే కనుక ప్లేలిస్ట్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇట్లు మీ చిరంజీవి. జై హింద్.